సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'నాగార్జున' గారు రీసెంట్‌గా 'కుబేర' సినిమా ఫంక్షన్‌లో ఆయన లుక్ రిలీజ్ చేశారు కదా! ఆ ఈవెంట్‌లో ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడమని ప్రస్తావించమంటే ఆయన ఈ విధంగా ప్రస్తావించారు. అంటే సినిమా వాళ్ళం హైదరాబాద్‌లో ఉండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాట్లాడడం సరికాదు. టీడీపీ తరపున ప్రచారం చేయమని చాలామంది నన్ను అడిగారు. కానీ నేను చేయలేదు. అక్కడ జగన్ ప్రభుత్వం బానే ఉంది. అందుకే సినిమా వాళ్ళెవరు కూడా స్పందించడం లేదు అని చెప్పేసి ఇటువంటి కామెంట్స్ చేశారు. అయితే దీనిపైన ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే కింద కామెంట్స్ ఏ విధంగా వస్తున్నాయంటే హైదరాబాద్‌లో ఉండి ఏపీలో అంతా బాగానే ఉందని నువ్వెలా చెప్పగలుగుతావు పరిస్థితులని కూడా అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి సార్ ఆయన కామెంట్స్ పైన? కరెక్టే అది. అంటే జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉంది అని ఈయన ఇక్కడ కితాబ్ ఇవ్వటం అనేది ఇబ్బంది. అంటే ఏ కాంటెక్స్ట్లో ఇబ్బంది? హైదరాబాదులో ఉండి ఏపీ రాజకీయాలు పట్టించుకోవటం అనవసరం అనే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు జగన్ ప్రభుత్వం బాగానే ఉంది కదా అనే జోడింపు మాట అనకూడదు. అనకపోతే ఇబ్బంది లేదు. కానీ అనేసాడు ఆయన, అయిపోయింది. కాబట్టి ఎందుకన్నాడు అనే దాని నేపథ్యంలోకి వెడితే ఆయన చాలా స్పష్టంగా జగన్కి ఒక రకంగా మిత్రుడు. ఎందుకంటే ఈయనకి సన్నిహితుడు నిమ్మగడ్డ ప్రసాద్ గారు. ఎవరికి? నాగార్జునకి. నాగార్జునకి నిమ్మగడ్డ ప్రసాద్కి కలిసి చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఆయన కేవలం సినిమా నటుడు మాత్రమే కాదు, ఆయన వ్యాపారవేత్త కూడా నాగార్జున. సో నిమ్మగడ్డ ప్రసాద్ జగన్కి చాలా సన్నిహితుడు. జగన్ గారి మీద కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో చాలామంది సహముద్దాయిలు ఉన్నారు. వాళ్ళలో నిమ్మగడ్డ ప్రసాద్ కూడా ఒకడు. నిమ్మగడ్డ ప్రసాద్ని చూడటానికి అంటే ఆయన పేరుతో తిరుపతి వెళ్ళి అర్చన చేయించి, తిరుమల వెళ్ళి ఆయన పేరుతో అర్చన చేయించి ప్రసాదం పట్టుకుని జైలుకి వెళ్ళి ఇచ్చొచ్చేవాడు ఈయన నాగార్జున గారు. ఈ విషయం ఆనాటి మీడియా వాళ్ళందరికీ చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే వీళ్ళు చెంచల్గూడ జైల్లో ఉండేవాళ్ళు. అక్కడ కెమెరాలు పెట్టేవాళ్ళు. నాగార్జున గారు వెళ్ళి బయటకు వచ్చేవాడు. అక్కడేం మాట్లాడేవాడు కాదు. కానీ నిమ్మగడ్డ ప్రసాద్తో ఆయనకు ఉన్నటువంటి రిలేషను అందరికీ తెలిసిన విషయమే. ఆయన మ్యాట్రిక్స్ ప్రసాద్ అని కూడా అంటారు ఆయన్ని. ఆయన వ్యాపారాల్లో ఈయన భాగస్వామి. ఒక రకంగా వ్యాపారాలకు సంబంధించినటువంటి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్తారండి. అది మాత్రమే కాకుండా ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన్ని సపోర్ట్ చేశాడు నాగార్జున. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసినప్పుడు, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు కూడా జగన్ అనుకూల ప్రకటనలు చేశాడు ఈయన. ఎందుకు చేశాడు అంటే నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో కూడా కొంచెం సాన్నిహిత్యం ఉండేది ఈయనకి. ఆ సాన్నిహిత్యం కూడా త్రూ జగన్ ఉండేది. అది కూడా నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా. అన్నపూర్ణ స్టూడియోస్ 7 acres ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ మీద తెలుగుదేశం పార్టీతో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది వీళ్ళకి. చంద్రబాబుతో కాదు, ఎన్టీఆర్తో. వీళ్ళు ఆ రోజుల్లో తెనాలిలో ఉన్నటువంటి చదలవాడ శ్రీనివాసరావు వండుకో వాళ్లతో ఒక టైఅప్ పెట్టుకుని వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చి 7 acresలో అన్నపూర్ణ టింబర్ ఎస్టేట్స్ అని పెట్టారు. మీకు సినిమా షూటింగులకి స్థలం ఇస్తే దానిలో వేరే వ్యాపారాలు ఎందుకు చేస్తారని ఎన్టీ రామారావు గారు నోటీసులు ఇచ్చాడు. నోటీసులు ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి దాన్ని తరలించారు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఏరియాలో ఉంది చదలవాడ వారి డిపో. అన్నపూర్ణ అనే పేరు తీసేశారు దానికి. సో ఆ కేసు ఉంది దాని మీద. ఆ కేసులో చాలా కాలం పోరాటం జరిగింది లీగల్గా. ఫైనల్గా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, హైకోర్టులోనే తేలింది. నిజానికి ఎన్టీ రామారావు 89 ఎన్నికల్లో గెలిచుంటే సుప్రీంకోర్టు దాకా దేకేవాడు కేసుని అని అక్కినేని నాగేశ్వరరావు గారు కామెంట్ చేశాడు ఆ రోజుల్లో. ఈ గొడవల నేపథ్యంలో ఈ 7 acresని దానిలో ఒక మల్టీప్లెక్స్లు ఇలాంటి వ్యాపారంలోకి తీసుకురావాలి, సినిమా రిలేటెడ్ బిజినెస్లోకి పట్టురావాలి, దాని కన్వర్షను, ఈ వ్యవహారాలకు సంబంధించి కొంత ప్రభుత్వంతో ఆయన చర్చలు జరిపాడు వైఎస్ టైంలో. జరిపి నిజానికి యాక్టివిటీ మొదలైన తర్వాత అది వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోవడం, తర్వాత తెలంగాణ ఉద్యమం,
ఈ నేపథ్యంలో అప్పటికి నిర్మాణాలు ప్రారంభమైపోయి దాన్ని ఈలోపు ఇండస్ట్రీ టర్న్ తీసుకుంది. ఏది డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ వైపు ఎప్పుడైతే టర్న్ తీసుకుందో ఆయన దానికి అనుకూలమైనటువంటి సెట్ల నిర్మాణము ఆ దిశగా ఈ 7 ఏకర్స్ని వాడేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాడు. అదే నడుస్తోంది ఇప్పుడు. ఇది కనుక జరగకపోతే అంటే ఆ రోజున వైఎస్ చనిపోకుండా ఉండుంటే దీన్ని ఇతర వ్యాపారాల్లోకి మళ్లించే ప్రయత్నం జరిగేది. అలా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో అక్కినేని కుటుంబానికి దగ్గర సంబంధాలు ఉన్నాయి. అది అక్కడి నుంచి కొనసాగుతోంది. రెండోది, అక్కినేని నాగేశ్వరరావు గారు మొదటి నుంచి కాంగ్రెస్ మనిషి. ఆయన అందరు ముఖ్యమంత్రులతోనూ చాలా సన్నిహితంగా మెలిగిన వ్యక్తి. బ్రహ్మానందరెడ్డి, సంజీవరెడ్డి గారు వీళ్ళందరితోనూ, తర్వాత వెంగళరావు గారి టైంలో అయితే ఈయన ఏ తరహా సినిమాలు చేస్తే బాగుంటుందో కూడా ఈయనతో మాట్లాడేవాడు వెంగళరావు గారు. ఆ తర్వాత చెన్నారెడ్డితో చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. 89 ఎన్నికల్లో రామారావు గారు ఓడిపోయి చెన్నారెడ్డి సీఎం అవడంతో ఈయనకి ఈ స్థలానికి సంబంధించిన వివాదాలకు సంబంధించి ప్రభుత్వం వేసిన కేసుల్లో వాళ్ళు వెనక్కి వెళ్ళారు. దాంతో బయటపడిపోయారు ఒక రకంగా. అలా కాంగ్రెస్ పార్టీ నాయకులతో మొదటి నుంచి అన్నపూర్ణ సంస్థకి, అక్కినేని కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇంకొంచెం సన్నిహిత సంబంధాలు ఏర్పడి వ్యాపార రంగంలో కూడా అప్పటికి నాగార్జున వీళ్లతో టైఅప్ అవడం, నిమ్మగడ్డ ప్రసాద్ వీళ్ళ నేతృత్వంలో, మ్యాట్రిక్స్ ప్రసాద్ నేతృత్వంలో ఆ సన్నిహిత సంబంధాల్లోకి వెళ్ళటం. ఒక దశలో నాగార్జున కూడా అరెస్ట్ అవుతాడేమో అని పుకార్లు పుట్టాయి బయట, ఆయనతో సన్నిహితంగా ఉండటం. తర్వాత మా టీవీ వాళ్ళు కలిసే కొన్నారు. ఇలా అలాగే కన్వెన్షన్ సెంటర్లు, ఇలా రకరకాల వ్యాపారాల్లో ఉన్నాడు ఆయన. ఈ వ్యాపారాలన్నిటికీ సంబంధించి ఆయన పెట్టుబడులు పెట్టిన చోట ఈయన పెట్టుబడులు పెట్టాడు. అలాగే ఆయన నిమ్మగడ్డ ప్రసాద్ గారు పెట్టుబడులు పెట్టిన చోట ఈయన పెట్టుబడులు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డితో వీళ్ళకి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఈ బంధనాలన్నీ ఉండటం వలన ఆయన ప్రో జగన్ అనే విషయం ఇండస్ట్రీలో అందరికీ స్పష్టంగా తెలుసు నాగార్జున. అయితే ఆయన ఆ విషయం ప్రపంచానికి తెలుసు అనే విషయం ఆయనకి తెలుసు. తెలిసినప్పుడు ఏం మాట్లాడినా అటే లాగుతుంది అది. అందుకని అసలు మాట్లాడకుండా నో కామెంట్ అని చెప్పి వచ్చేస్తుంటే పోయేది. అలా కాకుండా ఆయన మనం హైదరాబాద్లో ఉన్నాం, ఏపీ రాజకీయాలు మనకెందుకు అని అక్కడి వరకు ఆగినా బాగానే ఉండేది. అయినా ఇండస్ట్రీ మాట్లాడటం లేదు, ఇండస్ట్రీలో ఎవరూ మాట్లాడలేదు, నేనే కాదు అని చెప్పి దానికి వివరణ ఎక్స్టెన్షన్లో ఆయన పాలన బాగానే ఉంది కదా అనేసాడు. అది ఇబ్బంది పెట్టింది ఆయన. అంటే ఇండస్ట్రీ మాట్లాడటం లేదు అనేది కూడా సరైంది కాదు. ఇండస్ట్రీ మాట్లాడుతోంది. ఇండస్ట్రీలో నాగార్జున గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ వేరే రకరకాల పద్ధతుల్లో తెలుగుదేశం కూటమి గెలవాలి అని కోరుకుంటున్న వాళ్ళ సంఖ్య గణనీయంగానే ఉంది. అశ్వనీ దత్ గారు చాలా సందర్భాల్లో కూటమి గెలవాలి, జగన్ పోవాలి, తన అంటే అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్కి తనిచ్చినటువంటి స్థలాలకి ఒక న్యాయం జరగాలి అనేటువంటి ప్రకటన ఆయన చాలాసార్లు చేస్తూ ఉంటాడు రిపీటెడ్గా. అశ్వనీ దత్ నాగార్జున కూడా ఫ్రెండ్స్ అయ్యి ఈ విధంగా ఇండస్ట్రీలో చాలామంది ప్రో ఉన్నారు కూటమికి. ఉండటం మాత్రమే కాదు, మాట్లాడుతున్నారు కూడా. రాజకీయాలు మాట్లాడలేదు ఇండస్ట్రీ అనేది తప్పు. ఎవరికి అనుకూలంగా ఉంది ఇండస్ట్రీ అనేది కూడా చాలా స్పష్టం. తెలుగు ఇండస్ట్రీకి కులం ఉంది. తెలుగు ఇండస్ట్రీ మీద ఈ రోజుకి కమ్మ జెండా ఎగురుతోంది. నిర్మోహమాటంగా చెప్పాల్సి వస్తే ఆ కమ్మ జెండా తెలుగుదేశం వైపు చూస్తోంది. ఇది క్లియర్. అయితే బ్రాహ్మణుల్లో కూడా మహానుభావులు ఉంటాడని చెప్పి గురదాడ అప్పారావు గారు అన్నట్టు కమ్మవారిలో కూడా మహానుభావులు ఉంటారు. ఆ మహానుభావుల కేటగిరీలోకి నాగార్జున గారు వస్తారు. ఆయన వాళ్ళతో కూడా శైలి అవ్వగలడు. అశ్వనీ దత్ ద్వారా లేకపోతే నేరుగా చంద్రబాబుతో మాట్లాడగలడు ఆయన. ఎందుకంటే చంద్రబాబుతో అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఒక దశలో మంచి ర్యాపో నడిపాడు, మంచి సత్సంబంధాలు నడిపాడు. ఎన్టీఆర్తోనే గొడవ ఆయనకి. ఎన్టీఆర్ ఏంటంటే ఆయనకు అనిపించింది చేసుకుంటూ వెళ్ళిపోతాడు తప్ప వీడు తన మన అనేటువంటి గొడవ ఉండదు అక్కడ. కానీ చంద్రబాబు అలా కాదు. జన్మభూమి టైంలో అక్కినేని నాగేశ్వరరావుని కలుపుకుని వెళ్ళాడు.
కలుపుకుని వెళ్ళటం మాత్రమే కాదు, ఆయనకి ఒక ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఎందుకంటే ఎన్టీఆర్తో ఘర్షణ పడి అధికారం తీసుకున్నటువంటి వ్యక్తిగా తన మీద ఆ ముద్ర పడకుండా ఉండడానికి, ఆయన జమానా వాళ్ళతో కొంచెం సన్నిహితంగా ఉండడానికి చంద్రబాబు కృషి చేసేవాడు. అందులో భాగంగా వీళ్ళతో క్లోజ్గా ఉండేవాడు, నాగార్జునతో కూడా. సో ఆయనకు తెలుగుదేశంతోనూ సత్సంబంధాలు ఉన్నాయి, జగన్తో ఇంకొంచెం ఎక్కువ బంధాలు ఉన్నాయి. ఆ బంధాలు ఉండటం వలన ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు తప్ప ఆయన ఏదో ప్రో జగన్ అనుకోనక్కర్లేదు. జగన్ ప్రోనే. కానీ ఒకవేళ కూటమి గెలిచినా ఈయనకి వచ్చిన నష్టమేం లేదు. ఈయన నష్టపోడు. ఈయన వాళ్ళతో కూడా పనులు చేయించుకోగలడు, జగన్తోనూ పనులు చేయించుకోగలడు. అంటే ఉభయచరం. ఈయన వైఎస్ఆర్సీపీ మనిషి, తెలుగుదేశం మనిషి కూడా. ఈ రకమైన అడ్వాంటేజ్ ఉన్నటువంటి కమ్మ నాయకులు చాలామంది కనిపిస్తారు, రాజకీయాల్లోనూ కనిపిస్తారు, అలాగే వ్యాపార రంగంలో కనిపిస్తారు, సినిమా రంగంలో కూడా కనిపిస్తారు. పోసాని కృష్ణమురళి లాగా ఆయన కమిటెడ్గా ఉన్నాడు అటువైపు. రేపు పొద్దున ఏదైనా తేడా జరిగితే ఇటు రావడానికి కూడా ఆయనకి లింకులు ఉంటాయి. ఆ లింకులు పట్టుకుని ఇటు ఎక్స్పాండ్ కాగలడు. ఒకవేళ లేకపోతే అటు కమిటెడ్గా ఉన్నాడని అప్పుడు అనుకోవచ్చు మనం. ఆయన తరచూ కుల ప్రస్తావన తీసుకొస్తూ ఉంటాడు. ఎందుకు కుల ప్రస్తావన చేస్తాడంటే తన్ని తాను ఆ కాస్ట్ నుంచి బయట నిలబెట్టి మాట్లాడుకోవడానికి కన్వీనియంట్గా కుల ప్రస్తావన చేస్తాడు. ఈ ధోరణే నాగార్జునది. ఈయన కొంచెం పాలిష్డ్గా వ్యవహరిస్తున్నాడు అంతే. అందుకని నాగార్జున గారి ప్రకటనలో ఆ పార్ట్ ఆయన మాట్లాడకుండా ఉండుంటే గౌరవప్రదంగా ఉండేది. ఏది, ఏపీలో జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉంది కదా అని. బాగానే ఉంది అంటే ఆయనే గెలుస్తాడని ప్రకటన ఇచ్చినట్టే. అక్కడ హర్ట్ అయ్యారు వీళ్ళు. జగన్ గెలుస్తాడని చెప్పాడు ఆయన ఒక రకంగా. ఆ చెప్పడం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. అందుకని గొడవ. ఆ చెప్పడం ఇక్కడ నచ్చట్లేదు, ఇక్కడ ఉన్న ఇండస్ట్రీకి నచ్చక కౌంటర్లు వేస్తున్నారు. కానీ అంత బలమైన కౌంటర్లు ఏం రావట్లేదు, జస్ట్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ నాగార్జునని అటువైపు విండోగా చూస్తున్నారు. చిరంజీవితో సత్సంబంధాలు ఉన్నాయి ఆయనకి. చిరంజీవి ద్వారా పవన్ కళ్యాణ్తో సత్సంబంధాలు ఉన్నాయి, చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్నాయి. ఎవరితోనూ చెడి లేడు ఆయన, అందరితోనూ ఉన్నాడు. కాదే జగన్తో కొంచెం ఎక్కువ ఉన్నాడు, అది గొడవ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.